నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. డెమోగ్రఫీ భారతదేశంలో మారిపోతుందా? కిందటి ఏడాది ఎర్రకోట నుంచి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడినప్పుడు ఈ సూచన ఒకటి చేశారు. మారిపోతున్నాయి భౌగోళిక నైసర్గిక స్వరూపాలు మారిపోతున్నాయి. మారిపోతున్నప్పుడు చోటు చేసుకుంటున్న మార్పులు ఏంటి? దీన్ని ఎలా అడ్రస్ చేయాలి? దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక విధానంతో విధి విధానాలతోటి రాబోతోంది. అమిత్ షా కూడా దీనికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఓవరాల్గా ఇవాళ ఇట్ ఇస్ ఆర్డర్ ఆఫ్ ద డే. ఫోకస్ ఎలా మొదలైంది అంటే, వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ మారిన తర్వాత సువేందు అధికారి అచ్చంగా ఈ ఉద్యోగం మీద ఉన్నాడు. వేరే ఏం పెట్టుకోలే ఆయన. బార్డర్లను 600 కిలోమీటర్ల బార్డర్ ఫెన్సింగ్, స్మార్ట్ ఫెన్సింగ్ ఇజ్రాయెల్ సహకారంతో 45 రోజుల్లో పూర్తి చేయటం, సొరంగాలు కూల్చేయటం, దొరికినట్టు మర్యాదగా పంపించే ప్రయత్నం చేయటం, వెనకపోతే కాల్ చేయటం. ఇవే ఇప్పుడు ఇంత ఖచ్చితమైన రూల్స్ వచ్చేసరికి సిఏఏలోనే లొసుగులు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం ఏదో పొట్ట చేత పట్టుకుని వచ్చారు వాళ్ళందరూ. వాళ్ళ తాతలు తండ్రుల పేర్లు వాళ్ళ ఆధారాలు తెమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి. ఈ దేశంలో ఉండాలంటే తీసుకురావాలి. అమెరికాలో అయినా, ఫ్రాన్స్లో అయినా, ఇంకెక్కడైనా, ఏ దేశంలో అయినా. అందాకెందుకు పాకిస్తాన్ బంగ్లాదేశ్లోకి ఎవరైనా సొరబడితే అక్రమంగా వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. చైనా ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. సో ఇది పెద్ద ఈ రోజున బిగ్ డిబేట్ అయింది దేశంలో. ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రేష్ఠ. నమస్తే పవన్ శ్రేష్ఠ. నమస్తే అండి. సో లాస్ట్ ఇయరే ఆయన ఎర్రకోట నుంచి మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావన చేశారు. అంటే వాళ్ళు ఒక విజన్ ఉంది, ఎలా అడ్రస్ చేయాలి ఈ డెమోగ్రఫీ అంశాన్ని. ప్రత్యేకించి బార్డరింగ్ స్టేట్స్లో ఈ సమస్య ప్రధానంగా ఉంది. గుజరాత్, మహారాష్ట్ర అక్కడ మొత్తాన్ని, అదే గుజరాత్, రాజస్థాన్లో కట్టేలు చేయగలిగారు, కానీ ఈ వెస్ట్ బెంగాల్ పైనుంచి ఇంకా 7 సిస్టర్స్ అది ఈస్ట్ ఉన్నాయి కదా, వాటిలో చేయలేకపోయారు. సో ఓ రకంగా మీరు చాలా, అంటే సువేంద్ర అధికారి గారిది మీరు చెప్పడంతో ఏదైతే మనం కన్వే చేయాలనుకుంటున్నామో దీని ద్వారా మీరు చాలా మంచి బేస్ ఇచ్చారు. సో ఈ డెమోగ్రఫీ చేంజ్ అనేది ఏదైతే ఉందో, దిస్ ఈజ్ సంథింగ్ మోదీ గారు ఏడాది నుంచి అంటూ వస్తున్నారు. బట్ మనం ఏంటంటే ఈయన ఏడాది నుంచే వీళ్ళు దీనిది ఒక ప్రణాళిక వేసుకున్నారని అనుకోకలేదు, దీని గురించి వర్క్ చేస్తున్నారని. వీ హ్యావ్ టు అజ్యూమ్ వాళ్ళు కొన్ని ఏళ్ల ముందర నుంచి దీని గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ వచ్చిన తర్వాత ఐ థింక్ మోదీ గారు లాస్ట్ ఇయర్ మాట్లాడారు. అండ్ చేయగలము, మనకు ఒక క్లియర్ కట్ విజన్ వచ్చిన తర్వాత, అన్ని సెట్ అయిన తర్వాత నిన్న షా గారు ప్రకటించారు. దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ మీరు అన్నట్టుగానే బెంగాల్లో బీజేపీ రావడం. సో వాట్ ఈస్ యాక్చువల్లీ గవర్నమెంట్ డూయింగ్ అది తెలియాలి అంటే కనుక మనం నిన్న ఆయన అమిత్ షా గారు చేసిన ట్వీట్, ఆ ట్వీట్లో లాస్ట్ పారా గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన ట్వీట్లో ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు, ఆ కమిటీని హెడ్ చేసేది రిటైర్డ్ జస్టిస్, దాని తర్వాత ఐఏఎస్, ఐపీఎస్, ఎంహెచ్ఏలోని అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లోని ఫారినర్స్ 1 డివిజన్ నుంచి జాయింట్ సెక్రటరీ, వీళ్ళు హెడ్ చేస్తారు. దాని తర్వాత ఆయన అన్నది ఏంటంటే, డెమోగ్రఫీ చేంజ్ మన దేశానికి అదొక సావర్నిటీకి అదొక థ్రెట్ అని, దాన్ని అడ్రస్ చేయడంతో పాటు ట్రైబల్ సొసైటీని ప్రిజర్వ్ చేయాలని అన్నారు. అని దిస్ కమిటీ విల్ కండక్ట్ ఎ కాంప్రిహెన్సివ్ అసెస్మెంట్ ఆఫ్ డెమోగ్రఫిక్ చేంజ్ అక్కరింగ్ అక్రాస్ ఇండియా డ్యూ టు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ and unnatural causes, analyze patterns of abnormal population shift at levels of religious and social communities అని అన్నారు. సో అంటే ఏదైతే మనకి దీంట్లో బంగ్లాదేశీలు వస్తున్నారో, రోహింగ్యాలు వస్తున్నారో, వీళ్ళు కేవలం దాని మీద దృష్టి పెట్టలేదు. అబ్నార్మల్గా పాపులేషన్ చేంజ్ అవుతుంది అన్నారు. అంటే కన్వర్షన్స్ ఎలా జరుగుతున్నాయి, వీళ్ళు దాని మీద కూడా దృష్టి పెడుతున్నారు. అంటే దీనికి వీళ్ళు ఇప్పుడు ఇది అడ్రస్ చేశారు అంటే, వీళ్ళు స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఆల్రెడీ కొన్ని స్టెప్స్ ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారండి. అందులో ముఖ్యంగా మనం ఒకటి చెప్పాల్సింది ఏంటి అంటే, ఐ థింక్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ అయింది, ఇమిగ్రేషన్ ఫారినర్స్ యాక్ట్ 2025లో. మనకి ఐ థింక్ బ్రిటిషర్స్ నుంచి ఉన్నప్పటి నుంచి 2000 వరకు ఏవైతే ఒక బిల్లు దాంట్లో అమెండ్మెంట్స్ చేస్తూ వచ్చారో వాటన్నిటిని వీళ్ళు మార్చి ఒక బిల్లు కింద తీసుకొచ్చారు. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ అని ఏదో ఉంది. దాంట్లో ఇలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దొరికినట్టయితే ఐ థింక్ 7 years వరకు జైలుది, దాని తర్వాత 10 lakhs ఎంతో కట్టాలి కదండి. తిండి దండగ కదా, తీసి బార్డర్ అవతల పారేయకుండా. యాక్చువల్లీ సువేందు కూడా ఇప్పుడు ఆల్రెడీ అలాగే అంటున్నారు. బట్ స్టిల్ మనం ఒక డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి మనం కొన్ని లాస్ ఫాలో అవ్వాలి. శాస్త్రం ప్రకారం వెళ్తే కుక్క పిల్లలు పడతాయి. లాస్ చట్టాలంటే ఆడు చేస్తున్నాడు, అవతల కంట్రీ వాడు చేయట్లేదు కదా, చేయట్లేదు. బట్ ఎనీథింగ్ ఇప్పుడు ఉన్న వాళ్ళనైతే మనం అలాగే పంపగలం. ఎవరైతే బార్డర్ దాటి వస్తున్నారో విల్ గివ్ ఫేర్ వార్నింగ్. ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఒకవేళ వస్తూ ఉన్నట్టయితే కాల్చిపారేట. ఎగ్జాక్ట్లీ. సో
దే ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ దే క్యాన్ ఇన్ డెమోగ్రఫీ, అంటే బార్డర్స్ నుంచి వచ్చే దాంట్లో. ఇన్ఫ్యాక్ట్ అమిత్ షా గారు ఇప్పుడు ఐ థింక్ ఈ వీక్లోనే నెక్స్ట్ వీక్లోనే ఆయన ఒక పర్యటన చేస్తున్నారు. గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ బిఎస్ఎఫ్ వాళ్ళతోని కలుస్తున్నారు డెమోగ్రఫిక్ చేంజ్ గురించి ఆలోచించడానికి. సో ఆ బార్డర్ స్టేట్స్లో కూడా మనకి డెమోగ్రఫిక్ చేంజ్ ఎలా అయిందో చూసాం. రాజస్థాన్లో బిట్వీన్ 2018 to 2023 కాంగ్రెస్ ఉన్నప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలని వీళ్ళు సిటిజన్స్గా మార్చారని ఒక ఆరోపణ ఉందో, వాళ్ళకి అక్కడ షెల్టర్ ఇచ్చారు అని. మనం కనుక గమనించినట్టయితే 2025లో పెహల్గామ్ అయిన తర్వాత రాజస్థాన్ నుంచి పాకిస్తానీస్ వెళ్ళిపోయారు. అవును, రాజస్థాన్ నుంచి, మహారాష్ట్ర నుంచి పాకిస్తానీలు దొరికారు, వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చారు. సో ఇలాగా మన దగ్గర కొన్ని వీక్ లింక్స్ చాలా ఉన్నాయి. సో వీళ్ళు వీక్ లింక్స్ అన్నిటిని కూడా టైటన్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఇది ఇప్పుడే సెట్ అయిందా అంటే ఇది జస్ట్ ఏదో ఇప్పుడే ఉన్న వీక్ లింక్స్ అంటే, దురదృష్టవశాత్తు ఇస్లామిక్ ఇన్వేడర్స్ వచ్చినప్పటి నుంచి మనకి వీక్ లింక్స్ క్రియేట్ అయ్యాయి. డెమోగ్రఫిక్ చేంజ్ అప్పటి నుంచే మారడం మొదలైంది, కన్వర్ట్ చేయడం బలవంతంగా. దాని తర్వాత యూరోపియన్స్ వచ్చిన తర్వాత ఐ బిలీవ్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే డెమోగ్రఫిక్ చేంజ్ అంటున్నారో దీంట్లో డౌన్ ద లేన్ ఒకటి ఏం నరేటివ్ బస్ట్ చేయడం, ట్రూత్ బయట పెట్టడం ఏంటి అంటే, బుద్ధిస్టులు, జైన్స్ అండ్ సిఖ్స్ ఇప్పుడు వీళ్ళని మైనారిటీస్ కింద చూస్తారు. అంటే వీళ్ళు కంప్లీట్ అవుట్ ఆఫ్ సనాతన హిందూస్లోకి వస్తారు. వీళ్ళు ఐ థింక్ వీళ్ళు కూడా హిందూస్లో పార్ట్ కిందనే తెచ్చే అవకాశం కూడా ఉంది. మేబీ ఇప్పుడే అవ్వకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళని అవుట్ ఆఫ్ హిందూస్ చేసింది ఎప్పుడు అంటే బ్రిటిషర్లు ఉన్నప్పుడు, సమ్వేర్ బిట్వీన్ 1917 ఆ ప్రాంతంలో. అప్పటి వరకు సెన్సెస్లో వీళ్ళంతా కూడా హిందూస్ కిందనే వచ్చారు. దాని తర్వాత తీసిన సెన్సెస్లో వీళ్ళందరినీ హిందూస్ కానట్టుగా చేశారు, సిక్కుల్ని కానివ్వండి, బుద్ధిస్టులని, జైన్లని. అంటే హిందూ పాపులేషన్ని వీక్ చేయాలనేది అప్పటి నుంచే జరుగుతోంది. అండ్ సరే, దాని తర్వాత మనకి తెలిసిందే పోస్ట్ 47 అది ఇంకా ఎంత ఉధృతంగా అవుతూ వెళ్ళిందో. కన్వర్జన్స్ కానివ్వండి, బీట్ త్రూ మిషనరీస్, బీట్ త్రూ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్, ఇవి అవుతూనే ఉన్నాయి. అండ్ మనకి ఇంకొక పెద్ద థ్రెట్ ఏంటంటే, మన దేశంలోనున్న ట్రైబల్స్ని, దళితుల్ని, ఓబీసీలని ఆర్ వేరే వేరే వాళ్ళని, ఎస్సీ ఎస్టీ వీళ్ళని హిందూస్ కానట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని కూడా మన గవర్నమెంట్ ఇప్పుడు అడ్రస్ చేయబోతోందని మనకి దీని ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ప్రిజర్వేషన్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీ అని కూడా అన్నారు. సో అది ఈయన అనడానికి ఎందుకు అన్నారు అంటే, దానికి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. నెంబర్ 1, అమిత్ షా గారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ హోమ్ మినిస్టర్గా ఏంటంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని ఎలిమినేట్ చేయడం. సో అది ఎలిమినేట్ చేయడంలో వాళ్ళు దానికి వేరే పశుపతి టు తిరుపతి కారిడార్, వాళ్ళు అక్కడ చేసే అట్రాసిటీస్ ఇవన్నీ అడ్రస్ చేశారు. కానీ దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ద్వారా మిషనరీస్కి వే దొరికింది. అన్ఫార్చునేట్ ట్రూత్ ఏంటంటే, లెఫ్ట్ వింగ్ మావోయిస్టులు ట్రైబల్స్ని కన్వర్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇది జస్ట్ ఎంహెచ్ఏ రిపోర్ట్ కూడా ఉంది దీని మీద. ఇన్ఫ్యాక్ట్ ఈ మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో చాలా పురాతనమైన వినాయకుడి గుడి ఉంటే, గుడి కాదు జస్ట్ విగ్రహం, వాళ్ళ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అండ్ మామూలుగా మనకి తెలిసిందే, మావోయిస్టులు ఎక్కడైతే ఉంటారో అక్కడ మామూలు ప్రజలు కానివ్వండి, ప్రభుత్వాలు ఎవ్వరూ వెళ్ళలేరు. కానీ మిషనరీస్ వెళ్ళగలిగారు ఛత్తీస్గఢ్లోకి, జార్ఖండ్లోకి. ఎలా సాధ్యమైంది? సో సంహౌ వీళ్ళు ఎలాగో చేయగలిగారు. దానివల్ల ఏమైందంటే, ట్రైబల్స్లో డెమోగ్రఫీ చేంజ్, ఉన్న వాళ్ళని హిందూస్ కాదు అని మనం చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్లో ట్రైబల్ పాపులేషన్ చాలా ఉంది. అక్కడ లాస్ట్ ఇయరో ముందు ఇయరో కాంగ్రెస్ లీడర్ ట్రైబల్స్ హిందూస్ కాదని అన్నారు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి కూడా హిందూస్ కాదని అంటున్నారు. సో దీన్ని అడ్రస్ చేయడానికి 2 days బ్యాక్ ట్రైబల్స్ ఒక సమిట్ ఇన్ ది సెన్స్ ఒక సభ పెట్టారు ఢిల్లీలో. ఆ సభకి ముఖ్య అతిథి అమిత్ షా గారే. ఆయన అక్కడ ట్రైబల్స్ హిందూస్లో పార్ట్ అని ఆయన అనలేదు, అక్కడ వచ్చిన ట్రైబల్స్ చేత అనిపించారు. సో అంటే ఆల్రెడీ బ్రిటిషర్స్, యూరోపియన్స్ ఏదైతే హిందూస్ని వేరు వారిగా విడగొట్టేశారో, దాన్ని ఇప్పుడు ఇంకా ఎక్కువ ఏవైతే చేస్తున్నారో దానిని కర్టెన్ చేసి, మళ్ళీ ఏదైతే మనది ఎర్లియర్ వీళ్ళు రాకముందర ఏదైతే రియల్ హిందూది స్ట్రక్చర్ ఉందో దాంట్లోకి తెచ్చే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు. బట్ ఇన్ ఆర్డర్ టు డూ దట్, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయాలి. దాంట్లో ముఖ్యమైనది ఏంటి, మన దగ్గర వచ్చిన ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్. ఆ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ని ఐడెంటిఫై చేయడానికే ఇప్పుడు వేసిన కమిటీలో ఫారినర్స్ 1 ఎంహెచ్ఏ నుంచి ఉన్నారు. ఎంహెచ్ఏలో ఫారినర్స్ డివిజన్ అని 2 ఉంటాయండి. జాయింట్ సెక్రటరీలు 2 ఉంటారు, ఫారినర్స్ 1కి, ఫారినర్స్ 2కి. ఫారినర్స్ 1 ఎవరంటే వీసాలు ఇవ్వడం, OCI
ఓసీఐ సిటిజన్షిప్ చూడడం, ఇమిగ్రేషన్ ఇవి చూస్తారు. ఫారినర్స్ 2కి వచ్చేసరికి వాళ్ళు ఏం చూస్తారు అంటే FCRA నిబంధనలు వీటి మీద చూస్తారు. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దాంట్లో అడ్రస్ చేసే దాంట్లో ఈ కమిటీలో ఉన్నారు. సో ఇప్పుడు ఇవన్నీ అడ్రస్ చేస్తుంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే కోర్టుకి వెళ్తారు. NGOs కానివ్వండి, ఈవెన్ విపక్షాల్లో ఉన్న చాలా వాళ్ళు కూడా కోర్టుకి వెళ్తారు. సో కోర్టుకి వెళ్ళినప్పుడు వీళ్ళు చేసేది లీగల్లీ కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి అంటే వాళ్ళకి లీగల్ ఎక్స్పర్టీస్ ఉండాలి. సో అందుకనే వీళ్ళు ఈ కమిటీని ఒక రిటైర్డ్ జస్టిస్ చేత హెడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీంట్లో ఏంటి, ఎలాగ వీళ్ళు అవుతున్నారో అంటే వీళ్ళకి అసలు ఎలాగ ఇక్కడికి వస్తున్నారు, వీళ్ళకి సిటిజన్షిప్లు ఎలా వస్తున్నాయి, వీళ్ళకి అసలు రేషన్ కార్డ్, ఆధార్ ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే దీంట్లో బ్యూరోక్రసీలోని లూపోల్స్ తెలియాలి. సో దానికి వీళ్ళు బ్యూరోక్రాట్స్ని పెట్టుకున్నారు. తర్వాత లోకల్లీ వీళ్ళకి అక్కడ స్థానికంగా ఎవరు హెల్ప్ చేస్తున్నారు అండ్ వీళ్ళని ఐడెంటిఫై చేసి వీడౌట్ చేయాలంటే ఏం చేయాలంటే IPSలది వాళ్ళ ఎక్స్పర్టీస్ కావాలి. అందుకే వీళ్ళు IPSలని పెట్టుకున్నారు. అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న టీంని కానివ్వండి, ఆ డిపార్ట్మెంట్స్ని, ఆ డివిజన్స్ని చూసుకుంటే వీళ్ళు దీని మీద ఎంత స్టడీ చేశారో మనకు అర్థమవుతోంది. సో వీళ్ళు ఎంత స్టడీ చేశారు అంటే దీని మీద మనకి ఎంత దాడి జరగబోతుందో కూడా అర్థమవుతుంది. సో ఇదేమీ కూడా జస్ట్ 1 yearలోనో 2 yearsలోనో అడ్రస్ అయ్యేది కదా. ఐ థింక్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. బట్ దీనిది ఒక అవుట్లైన్ మనకి ఐ బిలీవ్ సెన్సెస్ రిపోర్ట్ మనకి వచ్చే ఏడాదో పై ఏడాదో రాబోతోంది. ఆ సెన్సెస్ వచ్చే టైంకి మనకు ఒక పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. ఆ సెన్సెస్ వచ్చే లోపే ఎందుకు మనకు ఒక అవకాశం ఉంది అంటున్నానంటే, ఒక భయం మామూలుగా మనం చూసుకుంటే కనుక 2011 సెన్సెస్, దాని ముందర జరిగిన సెన్సెస్లో చూసుకుంటే హిందూ పాపులేషన్ చాలా పడిపోయింది. అండ్ 11 to 26 ఇప్పుడు చేసే దాంట్లో హిందూ పాపులేషన్ ఇంకా పడిపోయే అవకాశం ఉందన్న భయాలు కూడా చాలా మందికి ఉన్నాయి, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. హిందూస్ కన్వర్ట్ అవ్వడం కానివ్వండి, ఉన్నవాళ్ళు మేము హిందూస్ కాదని చెప్పుకోవడం కానివ్వండి, హిందూస్ పాపులేషన్ కనకపోవడం కానివ్వండి, ఫర్టిలిటీ రేట్ తగ్గడం కానివ్వండి, ఇలాంటి రకరకాల కారణాలు ఉన్నాయి. సో దీనివల్ల హిందూ పాపులేషన్ ఇంకా పడిపోయే అవకాశం ఉంది. అండ్ అవతల వైపు చూసుకున్నట్టయితే ముస్లిమ్స్ పాపులేషన్ పెరుగుతోంది. అది చాలా ర్యాండమ్గా అవుతోంది. అండ్ క్రిస్టియన్స్ పాపులేషన్ పెరగట్లే, కానీ క్రిస్టియన్స్ చర్చిలు పెరుగుతున్నాయి. సో వీటిని కూడా దీంట్లో అడ్రస్ చేసే అవకాశం ఉంది. ఐ థింక్ FCRAది అందుకే వీళ్ళు స్ట్రెంథెన్ చేయాలనుకుంటున్నారు. సో ఇన్ ఏ వే అన్ని కోఇన్సిడెన్స్లు అని అనలేం కానివ్వండి. మీరు చూసుకుంటే వెస్ట్ బెంగాల్ గెలిచిన తర్వాత వీళ్ళు ఇది తేవడం, అండ్ ఇది తెచ్చే టైంలోనే మార్కో రూబియో ఇక్కడ ఉండడం, అండ్ ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళడం, ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళడం, అక్కడ ఒక లెటర్ ఇవ్వటం, ఆ లెటర్ తీసుకెళ్లి నన్స్ మమతా బెనర్జీకి ఇవ్వటం, డాట్స్ అని కనెక్ట్ అవుతున్నాయి. అండ్ దాని తర్వాత ఆ FCRA దాంట్లో మిషనరీస్ ఆఫ్ చారిటీది ఉండడం. సంహౌ మనం గనక చూసుకున్నట్టయితే ఏదైతే ఫారిన్ ఎస్టాబ్లిష్మెంట్ మన దేశాన్ని వీక్ చేయడానికి ఇక్కడ ఒక వీక్ లింక్స్ కనెక్ట్ చేసి వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారో, గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ ఆన్ అటాకింగ్ దెమ్, వాళ్ళని వీక్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ ప్రభుత్వం ఇదే కరెక్ట్ టైం అని అనుకోవడానికి మరొక కారణం అంటే టైమింగ్ ఇది ఒక కంపల్షన్, ఇంకా ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పటికీ చేయలేరు. దురదృష్టం అదృష్టం ఇది ఒక అవకాశం కూడా. ఎందుకంటే మనం చూసుకుంటే గనక ఈ డెమోగ్రఫిక్ చేంజ్లో మనకి ఇంపార్టెంట్ ఒక ఉదాహరణ ఏంటి అంటే మనం జార్ఖండ్ తీసుకోవాలి. మీకు ఇందాక ట్రైబల్స్ చెప్పాను, మొత్తం ట్రైబల్ పాపులేషన్ జార్ఖండ్. కరెక్ట్. మీకు అక్కడ కన్వర్జన్స్ ఎలా అవుతున్నాయో చెప్పాను. జార్ఖండ్ లో సంతల్ పరగణ అనే ఒక ట్రైబల్ ఏరియా ఉంది. అదేంటంటే మోస్ట్లీ ట్రైబల్స్. అక్కడ లాస్ ఎంత స్ట్రిక్ట్ ఉంటాయి అంటే నాన్ ట్రైబల్స్ అక్కడ ల్యాండ్ కొనకూడదు, అండ్ ట్రైబల్స్కి మొత్తం రైట్స్ ఉంటాయి. విచిత్రంగా అక్కడ బంగ్లాదేశీల పాపులేషన్ పెరుగుతోంది, ఇక్కడ సంతల్ పరగణాల్లోనే. సో ఎలా పెరుగుతోంది అంటే త్రూ వెస్ట్ బెంగాల్ ఎవరైతే ఈ రోహింగ్యాలు బంగ్లాదేశీలు వచ్చారో వాళ్ళు సంతల్ పరగణాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ట్రైబల్స్ ని పెళ్లి చేసేసుకుంటున్నారు. సో ట్రైబల్స్ కి ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ వీళ్ళకి కన్వర్ట్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ మసీదులు కడుతున్నారు, అక్కడ ఇంకా పాపులేషన్ ని వీళ్ళు మారుస్తున్నారు. సో డెమోగ్రఫిక్ చేంజ్ ఇలా కూడా మారుతుంది. రికార్డ్స్ లో ట్రైబల్స్ గానే ఉంటారు, అంటే వాళ్ళు ట్రైబల్సే, అక్కడ ఉన్న లోకల్స్ ట్రైబల్సే, కానీ అక్కడ ఉన్న ఆడవాళ్ళ హస్బెండ్స్ ఎవరు, ముస్లిమ్స్. సో వాళ్ళు ముస్లిమ్స్ అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు. సో ఆబ్వియస్లీ వీళ్ళు అల్టిమేట్లీ వీళ్ళ ఫేత్ కూడా మారిపోతుంది. వీళ్ళు ఏదైతే ఆచారాలు పాటిస్తారో వీళ్ళది కన్వర్ట్ అవుతుంది. సో ట్రైబల్ పాపులేషన్ మారడమే కాకుండా ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ ద్వారా డెమోగ్రఫీ చేంజ్ అవ్వడమే కాకుండా ల్యాండ్ రైట్స్ కూడా అంతరించిపోతున్నాయి. ఎగ్జాక్ట్లీ, కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి, అక్కడ కంప్లీట్ డెమోగ్రఫిక్ షిఫ్ట్ అవుతుంది. అండ్ ఇది అల్టిమేట్ గా ఎలా రిజల్ట్ ఇస్తుంది అంటే ఎలక్షన్ ని దిశానిర్దేశం చేసే ప్రక్రియ మారిపోతుంది.
మామూలుగా 2024 తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ ఎలక్షన్లో బీజేపీ గెలుస్తూ వచ్చింది. మొన్న జరిగిన కేరళ ఇంకా తమిళనాడు తప్ప. మనం చూసుకుంటే హర్యానా, మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ, దాని తర్వాత ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కానివ్వండి, అస్సాం. కానీ బీజేపీ గెలుస్తుంది అనుకుని గెలువని ఒక రాష్ట్రం ఏంటంటే జార్ఖండ్. అంటే 24 తర్వాత అన్ని బీజేపీకి పాజిటివ్గా కాకుండా ఒక సెట్ బ్యాక్ కూడా వచ్చింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జార్ఖండ్. అది నిజంగా చాలా స్ట్రాంగ్ సెట్ బ్యాక్. వాళ్ళు అనుకున్నారు గెలుస్తారని. దానికి ఇన్ఛార్జ్గా పెట్టింది కూడా బీజేపీ తరఫున హిమంత బిశ్వ శర్మ గారిని పెట్టారు. గివెన్ ఇస్ ట్రాక్ రికార్డ్ వాళ్ళకి ఇంకా నమ్మకం ఉంది. కానీ వాళ్ళ అంత చేసినా సరే వాళ్ళు గెలవకపోవడానికి ఒక కారణం ఏంటి అంటే సంతల్ పరగణాల్లో బీజేపీకి సీట్లు రాకపోవడం. బీజేపీకి అక్కడ ఓవరాల్ సంతల్ పరగణాల్లో అరౌండ్ 20 to 30 సీట్లు ఉన్నాయి అసెంబ్లీవి. సో బీజేపీకి అక్కడ సీట్స్ రాలేదు, వాళ్ళు ఆశించినంత రాలేదు. దాని ఫలితంగా కంప్లీట్ ఎలక్షన్ రిజల్ట్ మారిపోయింది. ఎలక్షన్ రిజల్ట్ మారడంతో అక్కడ ఎవరు వచ్చారు? ఈ డెమోగ్రఫీ చేంజ్ని సమర్థించే వాళ్ళు, ట్రైబల్స్ హిందూస్ కాదు అనేవాళ్ళు, మిషనరీస్ని సపోర్ట్ చేసేవాళ్ళు వచ్చారు. సో అంటే ఈ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఎవరిని గెలిపిస్తున్నారో ఇది మనకి స్పష్టంగా అర్థమవుతోంది. అండ్ ఇదే కాకుండా కేవలం మనం ఇది ట్రైబల్ ఏరియాలోనే అనుకుంటే ఇది కేవలం ట్రైబల్ ఏరియాస్కే పరిమితం కాకుండా మెట్రోపాలిటన్ సిటీస్, ఫైనాన్షియల్ హబ్స్లో కూడా దీనికి ఉదాహరణలు ఉన్నాయి. 2024లో మహారాష్ట్రలో లోక్సభ ఎలక్షన్లో బీజేపీకి ఎంత పెద్ద సెట్ బ్యాక్ వచ్చిందో మనకు తెలిసిందే. ఐ థింక్ దాని ముందర 14-19లో 25 సీట్స్లో పోటీ చేస్తే 23 సీట్స్ గెలిచారు 2 సార్లు. కానీ ఈసారి వాళ్ళు సింగిల్ డిజిట్కే పరిమితం అయ్యారు, ఆర్ మేబీ 11 సీట్స్కో. అది చాలా పెద్ద సెట్ బ్యాక్ అయింది. ఓవరాల్గా వాళ్ళకి 2 మ్యాజిక్ నెంబర్ దాటకపోవడంలో ఆ మహారాష్ట్రది కూడా పాత్ర ఉంది. సో దాంట్లో కూడా ఈ డెమోగ్రఫిక్ చేంజ్ ఒక కీలక పాత్ర పోషించిందని చెప్పి బీజేపీ వాళ్ళ అనాలిసిస్లో వాళ్ళకి తేలింది. దానికి ఉదాహరణ ఏంటంటే ధుర్బి అనుకుంటా, అక్కడ ఎంపీ సీట్ ఉంది. ఆ ఎంపీ సీట్లో 5 or 6 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. దాంట్లో 5 ఉంటే 4, 6 ఉంటే 5 అసెంబ్లీ సీట్లు బీజేపీకి అత్యధికంగా వచ్చాయి. ఒకటి బీజేపీకి పడలే, మాలేగావ్. కేవలం మాలేగావ్లో బీజేపీకి ఓట్లు పడకపోవడంతో ఎంపీ సీట్ మొత్తం మారిపోయింది. దాని తర్వాత అక్కడ ప్రభుత్వం మామూలుగా ఎస్ఐఆర్ అనే కాకుండా మామూలుగా వాళ్ళు లోకల్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే రోహింగ్యాలు, బంగ్లాదేశీలు రోహింగ్యాలు ఓటర్లుగా మారి వాళ్ళు ఓట్లేశారు. వాళ్ళు ఓట్లేస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఎన్జిఓస్ కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళని విడుదల చేయించింది. అంటే కెన్ యూ బిలీవ్, అసలు ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఓట్లు వేశారు, బీజేపీ ఒక పార్టీని ఓడించారు, వాళ్ళని అక్కడ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఎన్జిఓస్ కోర్టుకి వెళ్ళాయి అండ్ కోర్టు వాళ్ళని విడుదల చేయమని. సో అంటే అక్కడ మేబీ సంహౌ లీగల్ ఆస్పెక్ట్ ఏదో ఫ్లా వచ్చి ఉండాలి. సో ఆ లీగల్ ఆస్పెక్ట్ ని నెక్స్ట్ టైం ఇలాంటివి ఐడెంటిఫై చేసినప్పుడు కోర్టులో కూడా వాళ్ళది స్టాండ్ నిలబడాలి. అంటే దే హ్యావ్ టు ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీ లా ఫాలో అవ్వడం కంటే ఈ ఎన్జిఓస్ కానివ్వండి, ఈ యాంటీ నేషనల్స్ ఏవైతే లూప్ హోల్స్ పట్టుకుంటారో ఆ లూప్ హోల్స్ ని వీళ్ళు సరి చేయాలి, అవి దొరకకుండా చేయాలి. అందుకే రిటైర్డ్ జడ్జిలు హెల్ప్ చేయొచ్చు. సో అంటే ఇది మనం కేవలం ట్రైబల్ ఏరియాను, బార్డర్ ఏరియాలోనే కాకుండా త్రూ అవుట్ ద కంట్రీ ఇది మనకుంది. ఇన్ఫ్యాక్ట్ జమ్మూ కాశ్మీర్లో మనకు తెలిసిందే, కాశ్మీర్ వ్యాలీ మొత్తం ముస్లిం మెజారిటీ ఇప్పుడు ఆఫ్టర్ కాశ్మీరీ పండిట్స్ ఎక్సోడస్. దాని తర్వాత జమ్మూ మొత్తం కూడా మెజారిటీ హిందూసే ఉన్నారు. అయితే అక్కడ కూడా మొన్నటి వరకు రోహింగ్యాలని బస చేసి అక్కడ నుంచి కూడా జమ్మూలో ఉన్న హిందూస్ని డెమోగ్రఫిక్ చేంజ్ చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. బట్ సంహౌ దాన్ని గవర్నమెంట్ రెసిస్ట్ చేస్తూ వస్తుంది, ఎందుకంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు కాబట్టి. సో అంటే మనకి థ్రెట్ డెమోగ్రఫిక్ చేంజ్ అనేది ఎలా ఉంది అనేది ఇది ఒక ఉదాహరణ. మారుతూ వస్తుంది. కరెక్ట్, ఎలా మారుతూ వస్తుందని. సో వీళ్ళకి ఇక్కడ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి హెల్ప్ చేస్తారు. అంటే వీళ్ళు అక్కడ ఉండడానికి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వీళ్ళకి ఆధార్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా వీళ్ళకి సంహౌ ఇక్కడ ఉన్న ఇంటర్నల్ వాళ్ళు ఎవరైనా సహాయం చేయాలి. సో అవి మోస్ట్లీ ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మనం బెంగాల్లో చూసుకుంటే డిఎంసీ వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళ ఆఫీసుల నుంచే రేషన్ కార్డులు అవి బయటపడ్డాయి, లక్షల్లో బయటపడ్డాయి. అండ్ వేరే చోట్ల ఎన్జిఓస్ హెల్ప్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో లిటరల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కొన్ని 10ల సంఖ్యలో ఎన్జిఓస్ ఇలాంటి బంగ్లాదేశీ రోహింగ్యాలని ఓటర్లుగా మార్చే ప్రయత్నాలు చేశారు లిటరల్లీ. సో ఈ ఎన్జిఓస్ని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఉంది. ఐ బిలీవ్ ఈ ఎఫ్సిఆర్ఏ టైటన్ చేయడంతో అది కూడా అవుతుంది.
మరి ఇప్పుడు దీంట్లో మరి ఈ కమిటీలో ఫారినర్స్ 2 లేరు. మరి అది అది దీంట్లో తెస్తారా లేకపోతే దాన్ని సపరేట్గా హ్యాండిల్ చేస్తారా అనేది కూడా మనం చూడాలి. బట్ ఐ బిలీవ్ ఇదంతా ఎంత టైటన్గా వీళ్ళు చేస్తూ వస్తున్నారో ఈ ఎన్జిఓస్ని కట్టడి చేయడం, మిషనరీస్ని కట్టడి చేయడం, ఈ ఇస్లామిక్ వాళ్ళని కట్టడి చేయడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మనం చూసుకుంటే కనుక 2021లో మనకి ఆర్గనైజర్ వీక్లీ అనేది ఒక డిజిటల్ అవుట్లెట్ వాళ్ళు అక్కడికి జర్నలిస్ట్ని లోకల్గా పంపారు. వాళ్ళు ఆ ఆర్గనైజర్ వాళ్ళని తెలియకుండా బెంగాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో వాళ్ళు తిరిగారు. తిరిగి వాళ్ళు అక్కడ అంతా కనుక్కున్నారు, అసలు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎవరు హెల్ప్ చేస్తున్నారు అంటే చాలా మంది వాళ్ళు ఒప్పుకున్నారు. సౌత్ 24 పరగనా కానివ్వండి, ముర్షిదాబాద్ కానివ్వండి, మాల్దా కానివ్వండి, ఇక్కడంతా వాళ్ళు బంగ్లాదేశ్ రోహింగ్యాలను ఒప్పుకోవడమే కాకుండా వాళ్ళకి సౌదీ నుంచి, ఖతార్ నుంచి ఫండింగ్ వస్తుందని చెప్పారు. అల్ జజీరా ఉంది అక్కడ, అల్ జజీరా ఇస్ సపోర్టింగ్ ద కాజ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ. సో ఒక రకంగా అంటే ఇప్పుడు మనకున్న ఈ గల్ఫ్ క్రైసిస్ ప్రతిదీ మన నెగిటివ్ కాకుండా ఒకటి పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే హోప్ఫుల్లీ ఇప్పుడు సౌదీ ఎకనామికలీ వాళ్ళు చాలా డోల్డ్రమ్స్ లో ఉన్నారు, ఖతార్ డోల్డ్రమ్స్ లోనే ఉంది. సో మేబీ వాళ్ళు ఏదైతే ఫండింగ్ చేస్తున్నారో దాన్ని వీకెండ్ చేసే అవకాశం మనకి ఇప్పుడు ఉంది. అదొక అంటే మొత్తం 100% వీకెండ్ చేయగలమా అంటే మేబీ నాట్ పాసిబుల్, బట్ అట్లీస్ట్ 50% మనం కంటైన్ చేసిన ఇప్పుడు అది లాంగ్ టర్మ్ బెనిఫిట్గా చాలా హెల్ప్ అవుతుంది. సో అంటే ఇది చూసుకున్నట్టయితే మన లింక్స్ కంప్లీట్ ఓవరాల్ వరల్డ్కి వెళ్తాయి. సరే ఇంకా మనం టర్కీ గురించి మాట్లాడక్కర్లే, ఈ ఎన్జిఓస్ మిషనరీస్ ఆఫ్ చారిటీస్ మనం చెప్పనే అక్కర్లేదు. సో అంటే ఇనే చెప్పాలండి. సో అంటే చెప్పక్కర్లేదంటే నా ఉద్దేశం ఏంటంటే మనం లాస్ట్ 2 ఎపిసోడ్స్లో ఆల్రెడీ మిషనరీస్ ఆఫ్ చారిటీ గురించి చాలా ఎక్స్టెన్సివ్గా చెప్పాం. సో బట్ స్టిల్ ఎనీవే మీరు చెప్పాలన్నారు కాబట్టి నథింగ్ అండ్ మిషనరీస్ ఆఫ్ చారిటీ ఈజ్ అన్ యాంటీ నేషనల్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఇక్కడ అఫీషియల్గా డెమోగ్రఫిక్ చేంజ్ కన్వర్షన్స్ చేయడానికి వాళ్ళు ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడే కాకుండా వాళ్ళ యాక్టివిటీస్ నేపాల్లో కూడా ఉన్నాయి, చాలా దేశాల్లో ఉన్నాయి. అండ్ అలాంటి కన్వర్షన్స్ చేసే ఒక యాక్టివిటీ నడిపే ఒక ఆర్గనైజేషన్కి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో వచ్చాడు అంటే ఎస్పెషల్లీ అఫీషియల్ విజిట్లో ఈజ్ ఓపెన్లీ సెయింగ్ యూ గో అండ్ మీరు కన్వర్షన్స్ని మీరు చేయండి అని చెప్పి మా సపోర్ట్ ఉంటుందని. అండ్ ఇప్పుడు మనమేమో కన్వర్షన్స్ అడ్రస్ చేసే ప్రక్రియలో సాక్షాత్తు హోమ్ మినిస్టర్ మాట్లాడారు అంటే డౌన్ ద లైన్ మనకి వాళ్ళకి మధ్య ఒక ఫేస్ ఆఫ్ 100% వచ్చే అవకాశం ఉంది. సో మరి ఆ ఫేస్ ఆఫ్ ఎంత సివియర్ ఉంటుంది అనేది మనకి తెలీదు. అండ్ ఒకవేళ ఫేస్ ఆఫ్ అంత సివియర్గానే వెళ్ళినట్టయితే వాళ్ళు ఇక్కడ ఉన్న ఎన్జిఓస్ ఆర్ ఇంకా వేరే పొలిటికల్ పార్టీస్ ఆర్ త్రూ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాంటీ సోషల్ ఎలిమెంట్స్, సింపుల్గా చెప్పాలంటే 0.5 బిపిన్ రావత్ గారు ఏదైతే ఇక్కడ ఉన్న విత్ ఇన్ ద కంట్రీ 0.5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ యాక్టివేట్ చేయొచ్చు. సో కేయాస్ కూడా రావచ్చు. సో మనం దాన్ని కూడా అడ్రస్ చేయాలి. సో అంటే వీళ్ళు దీన్ని ప్రిపేర్ అయ్యే అగ్నివీర్ని తెచ్చారు. అగ్నివీర్ గురించి చాలా నెగిటివ్ ప్రొపగండా నడిపినప్పుడు అప్పటి సాక్షాత్ ఎన్ఎస్సి అజిత్ దోవల్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో అజిత్ దోవల్ గారు అన్నారు, వీళ్ళు డౌన్ ద లేన్ ఇక్కడ టెన్యూర్ అయిన తర్వాత వీళ్ళు ఉండాలి అనుకుంటే వీళ్ళు ఆర్మీలో ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉండొచ్చు, లేకపోతే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లోకి వెళ్ళొచ్చు. వీళ్ళు సొసైటీలోకి ఇంటిగ్రేట్ అయ్యి దే విల్ బీ హెల్ప్ఫుల్ వాళ్ళని అన్నారు. అంటే ఇప్పుడు జనాలకి తెలియాలి కదండి. అంటే ఇప్పుడు నార్మల్ కామన్ పీపుల్ కూడా దే షుడ్ బి కేపబుల్ ఇనఫ్ టు హ్యాండిల్ ఇలాంటి ఎలిమెంట్స్ వచ్చినప్పుడు. మనకు October 7th ఇజ్రాయెల్లో October 7th దాడి జరిగినప్పుడు కేవలం ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళని చాలా మందిని కంటైన్ చేయలేదు. నార్మల్ పీపుల్ అంటే వాళ్ళకి బేసిక్ మిలిటరీ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా అట్లీస్ట్ 2 years చేయాలి అని. వాళ్ళకి ఆ ట్రైనింగ్ హెల్ప్ అయింది ఎదుర్కోవడంలో. మన దగ్గర బేసిక్ ట్రైనింగ్ కంపల్సరీ లేదు కాబట్టి ఈ అగ్నివీర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళు గనక సొసైటీలో కంటే వాళ్ళ టెన్యూర్ అయ్యి ఒకవేళ వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉండకూడదు అని వాళ్ళు నార్మల్ దాంట్లోకి వస్తే భగవంతుని దయవల్ల అవ్వకూడదు. బట్ ఒకవేళ ఏమన్నా అన్ఫార్చునేట్ కియాటిక్ ఇన్సిడెంట్స్ అయినట్టయితే దే విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ కంటైనింగ్ ద సిచ్యువేషన్ ఆర్ ఇన్ ఎనీ అదర్ ఫార్మ్. సో అంటే వీళ్ళు స్టెప్ బై స్టెప్ వీళ్ళు ఎలా అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ వేసుకుని ఒక్కొక్కటి వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారో చూడండి. ఎందుకంటే ఇప్పుడు శువేందు మీరే చెప్పారు, ఆయన అసలు ఎన్ని చేస్తూ వస్తున్నారు. ఆయన గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే మమతా బెనర్జీ ఆపిందో వాటిని ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేటర్స్ని ఐడెంటిఫై చేయడం, బీఎస్ఎఫ్కి ల్యాండ్ ఇవ్వడం, సిలిగురి కారిడార్ సెంటర్కి ఇచ్చేయడం, ఆ బీఎస్ఎఫ్ గ్యారిసన్స్కి హెల్ప్ చేయడం అన్నీ ఆయన ఇలా ఆయన వచ్చిన 1 weekలో చేయలేరు. అంటే వాళ్ళు ప్లాన్ ఉండాలి ముందర. సో ఒక స్టేట్ గవర్నమెంట్కే ఇంత ప్లాన్ వేసుకున్నారంటే వీళ్ళు
వీళ్ళు సెంటర్లో ఇది తెచ్చే ముందర వీళ్ళు ఎంత ప్లాన్ వేయాలి అంటే 1 ఇయర్ ముందే మోదీ గారు అన్నారు అని అంటే వాళ్ళు ఇంకెప్పటి నుంచి ప్లాన్ వేసుకుంటూ ఉండాలి. అప్పటికే ప్రధానమంత్రి దగ్గర దానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఉంటుంది. 100% ఎక్కడెక్కడ చేంజ్ అవుతూ వచ్చింది, ఏ రాష్ట్రాల్లో ఏ మోతాదులో చేంజ్ అవుతూ వస్తుంది. 100% అండి, 100%. ఎందుకంటే మనం దీని గురించి కూడా చర్చించుకున్నాం. అస్సాంలో 126 సీట్లు ఉంటే గనక హిమంత బిశ్వ శర్మ గారు ఇప్పుడు మేము 103 సీట్లకే పోటీ చేస్తాం, మిగిలిన 23 మాకు పడవు, బంగ్లాదేశీలే ఉంటారని మనం ఇది కూడా చర్చించుకున్నాం. బెంగాల్ 294 సీట్లు ఉంటే ఒక 20-30 తీసేయాలి, ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ బంగ్లాదేశీలే ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా వేయరు. సో వీళ్ళు 250 to 260 సీట్స్ అయినా. సో ఈ డెమోగ్రఫిక్ చేంజ్ ఏదైతే ఉందో డెమోగ్రఫీ ఇస్ డెస్టినీ అని అంటారు. సో అందుకే వీళ్ళు దాన్నే ఇప్పుడు ఎందుకంటే దిస్ ఈస్ ఎ సివిలైజేషనల్ బ్యాటిల్. నేను గతంలో కూడా అన్నాను, బెంగాల్ ఎన్నికల గురించి మాట్లాడేటప్పుడు బీజేపీ నేషనల్ సెక్రటరీ ఆర్గనైజేషన్కి బిఎల్ సంతోష్ గారు ఆయన అన్నారు, బెంగాల్ గెలవడం మాకు కేవలం ఎలక్టోరల్ విక్టరీ కాదు, ఇది సివిలైజేషనల్ బ్యాటిల్ అని. సో ఇప్పుడు ఈ డెమోగ్రఫీ ఇది కూడా ఏదైతే చేస్తున్నారో ఇది సివిలైజేషన్ని కాపాడడానికి. ఎందుకంటే వీఆర్ ద ఓన్లీ పాలిథిస్టిక్ సివిలైజేషన్ ఇప్పుడు సర్వైవ్ అవుతూ ఉన్నది. నాన్ అబ్రహామిక్ సివిలైజేషన్ ఏవైతే ఉన్నాయో అది సర్వైవ్ అవుతూ ఫ్లోరిష్ అవుతూ ఉన్నది ఇది ఒక్కటే. నేపాల్లో ఇది వరకు మొనార్కీ ఉండేది, సమ్హౌ అక్కడ రెజ్యూమ్ చేంజ్ అయింది. నౌ వీఆర్ హ్యావింగ్, ఇది వరకు కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు ఇప్పుడు యుఎస్ పపెట్ ఉన్నాడు. అండ్ వీఆర్ సీయింగ్ అక్కడ మిషనరీస్ ఆఫ్ చారిటీలు ఎలా ఉన్నాయి, టర్కీలు ఎలా పనిచేస్తున్నాయి, అక్కడ కూడా డెమోగ్రఫీ చేంజ్ ఎలా అవుతుందో. సో అంటే ఇప్పుడు హిందూస్కి ఉన్న ప్లేసులు అన్నీ కూడా సమ్హౌ దే ఆర్ లూజింగ్ దర్ ల్యాండ్. ఇంకా భారత్ ఒక్కటే వీళ్ళు దిస్ ఇస్ ద లాస్ట్ బ్యాస్టియన్. సో ఏదైతే చేయాలో ప్రభుత్వం అవన్నీ చేస్తుంది. సో మోదీ గారికి 12 ఏళ్ళు అయింది, పుష్కర కాలం అయింది. ఆయన వచ్చి చాలా మంది చాలా అచీవ్మెంట్స్ చెప్తూ ఉంటారు, ఆయన ఎంతకాలం ఉంటారో తెలీదు. సో ఆయన ఎంతకాలం ఉన్నా ఐ మీన్ వాట్ విల్ బి హిస్ లెగసీ అంటే ఈ కమిటీ ఏదైతే నివేదిక ఇస్తుందో దీని ఆధారంగా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో దట్ విల్ బి హిస్ లెగసీ. అంటే 2047లో మోదీ గారి గురించి మాట్లాడుకున్నా ఆయన లెగసీ ఏంటంటే ఫస్ట్ ఇదే చెప్తారు. ఇప్పుడు మన నెహ్రూ గారి లెగసీ ఏంటి అంటే కాశ్మీర్ యుఎన్లో ఇవ్వడం, 62 వార్ ఓడిపోవడం, మనం అన్ని ఇవే చెప్తాం. కొంచెం అలాంటివి తక్కువ మాట్లాడుకుంటే బెటర్, ఎందుకంటే మన ఫెయిల్యూర్స్ కదా అవి. బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అదర్ దాన్ దట్, మనకు అవి లేవు. సో ఇప్పుడు ఏంటంటే సో మోదీ గారికి వచ్చేసరికి ఏంటంటే ఆయన లెగసీ ఫస్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా కొన్ని ఇయర్స్ డౌన్ ద లేన్ ఈ కమిటీ ఆధారంగా తీసుకునేదే చెప్తారు. సో ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ హిస్ లెగసీ, ఇట్ ఈస్ సెక్యూరింగ్ భారత్ లెగసీ అండ్ సివిలైజేషన్. సో లెట్స్ హోప్ దే విల్ సక్సీడ్. టైం పడుతుంది బట్ పేషెన్స్ తో ఉంటే విల్ గెట్ గుడ్ రిజల్ట్. ఓవర్నైట్ జరగటానికి ఇది మిరకిల్ కాదు, అద్భుతం కాదు. ట్రూ అండి. ఎందుకంటే ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి పాతుకుపోయిన ఒక సమస్యని కూకటి వేళ్లతోటి ఏళ్ల తరబడి పాతుకుపోయిన సమస్యని కూకటి వేళ్లతో పెకలించడం అంటే సామాన్య విషయం కాదు. కరెక్ట్. యోధులు, రిఫార్మర్స్ అండ్ ప్రొయాక్టివ్ అప్రోచ్ ఉన్న వ్యవస్థలు, ఆ వ్యవస్థలను నడిపే పాజిటివ్ థింక్ ట్యాంక్, ఇవన్నీ ఇన్ని ఇమిడి ఉన్నాయి ఈ అంశంలో. 100%. సో ఈ డెమోగ్రఫీ అంశానికి సంబంధించి యాజ్ రైట్లీ సెడ్ బై పవన్ శ్రీ హర్ష ఒక అడుగు ముందు పడింది, మొదటి అడుగు పడింది. ఇది మనం గనక మాట్లాడుకుంటే ఉత్తరాఖండ్లో ఒక ప్రాంతం ఉంటుంది హరిద్వార్ అని. భగవంతుడు మొట్టమొదట అడుగు పెట్టిన నేల అది, హిందువుల నమ్మకం. అలాగా ఒక అడుగు పడింది డెమోగ్రఫీలో జరిగిన అనామలీస్ని అడ్రస్ చేయడానికి కావాల్సిన ఒక ఎక్సర్సైజ్ మొదలైంది. ఇది ఇవాళ రిజల్ట్ ఇవ్వకపోవచ్చు కూడా, కానీ ఒక 10 ఏళ్ళలో దీనికి సంబంధించిన రిజల్ట్ మనం చూసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. మధ్యలో రాహుల్ గాంధీ లాంటి అవాంతరాలు, అలాగే కొన్ని చీకటి గ్రహాలు, డీప్ స్టేట్లు, చైనాలు, రకరకాల వ్యవస్థలు చొరబట్టడానికి ప్రయత్నిస్తాయి. ఎందుకంటే మనం చొరబాటుదారులని తరిమేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి. సో ఈ చొరబాటు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. అంటే మిథలాజికల్ అంశం కాదు అని అనుకుంటే కనుక దాన్ని ఫారినర్స్ మైథాలజీ అంటారు. మైథాలజీలో మిత్ ఉంటుందని. మిత్ కాదు, అది ఇతిహాసం, జరిగింది ఇతిహాసం. మనం ఏమైనా చందమామ కథలు చదువుకుంటే అది మిథాలజీ అవుతుంది. ఇతిహాసంలో నెలల బాలుడిగా ఉన్నప్పుడే, పుట్టినప్పటి నుంచే నెలల బాలుడిగా ఉన్నప్పుడే శ్రీకృష్ణుడు రోజుకు రాక్షసుని ఎదుర్కొనే పరిస్థితి. ఇలా భారతదేశం కూడా ఇవాళ రోజుకు ఒక రాక్షస వ్యవస్థని ఎదుర్కోవాలి. దానికి ఇలాంటి వాళ్ళందరూ కృషి చేస్తున్నారు. ఎదుర్కోవడానికి కావాల్సిన బలాన్ని తెచ్చుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. బట్ డీప్ స్టేట్ ఇంతకన్నా బలంగా ఉంటుంది. అది డ్రాగన్తో కలుస్తుంది అవసరమైతే, కలిసి దాని విషపు కూరల్ని మన వైపు సాచే ప్రమాదం లేకపోలేదు. బట్ వాటిని కూడా అధిగమించి తీరుతుంది భారతదేశం అనే ఒక భరోసా అయితే
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇస్తుంది. థ్యాంక్ యూ, నమస్తే.